ఇదిగోండి మా బజార్ చూడండి ఎలాగుందో. మా బజార్లోనైతే అందరూ అయితే పనికైతే వెళ్ళిపోతారండి. అసలు ఈ టయానికి అయితే ఎవ్వరూ ఉండరు, అసలు ఇంటి దగ్గర ఉండరండి. ఆకుట్లకి అయితే వెళ్ళిపోతారు. ఇదిగోండి మా ఇంటి పక్కన గోడ పక్కన అయితే పచ్చి టమాటాల చెట్టు అయితే ఉందండి. పచ్చి టమాటాలు అయితే కోసి ఇప్పుడైతే పచ్చడి అయితే చేస్తాను. చూడండి పచ్చి టమాటాలు మనకి గుత్తులుగా ఎలాగున్నాయో. చానకాయలు అయితే పండిపోయినాయండి, ఇంకా అయితే కోసేసుకున్నారు. నేనైతే ఈరోజు పచ్చి టమాటాలు కోసుకుని పచ్చడి అయితే చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి పచ్చి టమాటాలు. నేను ఈరోజే పచ్చి టమాటాలతో పచ్చడి కూర అంటున్నానేంటి. పెద్దకాయ ఎక్కడున్నా చూడు. బాగుంటుందన్నా పచ్చడి. బాగుంటుంది. చూడాలండి కలర్ వచ్చింది. బాగా వచ్చేసాను. ఐదు టమాటాలు అయితే పచ్చిగా ఉన్నాయి. ఒక టమాటా కొంచెం బాగా అయితే వచ్చేసిందండి. మనకి కొత్తిమీర అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చళ్ళలోకి, పచ్చి టమాటా పచ్చళ్ళలోకి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అయితే వేపేసానండి. ఇప్పుడు ఉప్పు వేసి నేనైతే కొడతానండి. ఇదిగోండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి నూనెలోను. ఇంక ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే నేను వేపేసాను కదండి. ఇంక ఇక్కడైతే తెచ్చుకొని ఇక్కడ నేను మా సుబ్బలక్ష్మి అయితే ఈ పచ్చడి అయితే ఈ రోడ్లోనైతే తొక్కుతున్నామండి. ఈ రోడ్లోనైతే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుందండి. అయిపోద్దాం కొట్టుకుంటే బాగుంటుంది. మనకి ఇలాగా రోట్లో తొక్కిందనుకో రుచిగా ఉంటుంది. వెళ్ళిపోతున్నావు నువ్వు వదిన ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు కూడా వేసి
చేస్తారు పచ్చడి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పచ్చిమిరకాయలు కానీ ఎండుమిరకాయలు కానీ ఒకటే వేసుకున్నాం అనుకో అంతగా టేస్ట్ అనిపించదు. స్పూన్ వెళ్ళదమ్మా. చేస్తాం. మరి చింతపండు నలగదు అదంతా వేసాక. చింతపండు కూడా వేసుకున్నాం అనుకో చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుంది. కానీ చింతపండు ఎక్కువ వేసుకో అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ పచ్చి టమాటాలు పుల్లగానే ఉంటాయి. ఇది కూడా వేసి బాగా మెత్తగా నలగక్కర్లే, కచ్చాపిచ్చే నలిగితే సరిపోద్ది. మేలు చదువు ఇదిగోండి. మనకు పచ్చడి అయితే కచ్చాపిచ్చి అయితే దంచుకున్నామండి. మనకు రోట్లో ఇలాగా కుందులో ఇలా తీపిచ్చి ఇదిగోండి పచ్చడి అయితే నేను కచ్చాపిచ్చి అయితే నలగొట్టుకున్నానండి. బాగుంటుందండి మనకి ఇలాగా. ఎల్లుల్లిపాయలు ఉన్నాయి ఇలాగే పిచ్చి పచ్చడి చదువుతుంటే నోరు ఊరుకో. ఎల్లుల్లిపాయలు ఉన్నాయి ఇలాగే. ఇదిగోండి మనకు పచ్చి ఎల్లుల్లిపాయలు వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. తీసి అక్కడికి వెళ్ళి మమ్మల్ని తీసావా. తాలింపుగా వేసి సిమ్లో పెట్టుకుని మగ్గ పెడతాను. సిమ్లో పెట్టుకుని మగ్గ పెడతాను ఒక 2 నిమిషాల పాటు. మూత పచ్చడి అయితే మేము 2 నిమిషాల పాటు అయితే మగ్గ పెట్టుకున్నాము. అదిగో చూడండి నూనె అయితే ఎలా పైకి తేలిపోయిందో. చక్కగా పచ్చడి అయితే చక్కగా తాలింపులో మగ్గిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేడి అన్నం వేసింది ఏంటంటే ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను.
కారం కారంగా పులుపులుగా చాలా బాగుంది. ఓయ్ ఎండుమిరపకాయ తాలింపులో చాలా బాగుంటుంది. నేను తినలేదమ్మా కారం. ఉప్పు కారం పులుపు మొత్తం అంతా సమానంగా అయితే సరిపోయింది. చాలా బాగుందండి. పచ్చి టమాటాలు పచ్చడి అయితే చాలా బాగుంది. నాకైతే మా మామ అయితే నేర్పించింది. మీకు మొన్న అయితే చూపించాను కదండి మా మామనే, ఆమె నేర్పించింది నాకు. పచ్చి టమాటాలతో పచ్చడి అయితే చేసుకోవచ్చు అంతే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేస్తాం. చాలా బాగుందండి. మన పండు టమాటాలతోనే కాదు పచ్చి టమాటాలు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది. చాలా బాగుంది.